హాయ్ విఎస్, నేను మీ డాక్టర్ సురేందర్ రెడ్డి. ఏంటి సారు, ఏదో షుగర్ ఉందో లేదో తెలుసుకోవాలంటే రూమ్కి వెళ్ళి అదేదో పని చేయమంటున్నారే అనుకుంటున్నారా? ఏమంటే మీరు అనుకున్నంత ఇక్కడ డబుల్ మీనింగ్ అయితే ఏమీ లేదు. యూజువల్గా మీరు ఒకసారి గమనించండి, ఇంతకుముందు కాలంలో ఎప్పుడైనా సరే షుగర్ ఉంది అంటే ఏం ఆలోచించే వాళ్ళం మనము? ఓహో సార్, యూరిన్ పోసొచ్చిన తర్వాత ఈ అబ్బాయి అక్కడ ప్లేస్లో వాష్రూమ్లో చీమలన్నీ వస్తున్నాయి, సో షుగర్ ఉన్నట్టుంది అని అనుకునేవాళ్ళు. రెండవది, షుగర్ ఉంటే ఎక్కువసార్లు యూరిన్ వస్తుంది కదా, ఎక్కువసార్లు యూరిన్ పోతున్నాడు, ఇంక షుగర్ స్టార్ట్ అయిందండి అంటారు. మూడోది ఏంటి తెలుసా అండి? సార్ ఏదైనా దెబ్బ తగిలితే అసలు మానట్లేదు సార్, 20 రోజులు అయింది, షుగర్ ఉందేమో చెక్ చేసుకుంటే షుగర్ ఉందని తేలింది. ఇదంతా కూడా ఇప్పటికీ లేదు అని చెప్పను, కానీ ప్రీవియస్ జనరేషన్లో మనం షుగర్ ఉందో లేదో తెలుసుకునే చిన్నపాటి విధానాలు. మరేంటి సార్, ఏదో రూమ్లోకి వెళ్ళమంటున్నాడే, ఏం చేయాలి, ఏదైనా వేరే ఇష్యూసా అని మీరు అనుకోవచ్చు. కాదండి, సింపుల్గా చక్కగా మీరు ఎవరైనా సరే 35 ఇయర్స్ కావచ్చు, 45 ఇయర్స్ కావచ్చు, మీకంటూ మీరు ప్రైవసీగా ఉండే ఇంట్లో మీకు ఒక రూమ్ ఉంటుంది కదా, ఒకసారి వెళ్ళిపోయి ఆ రూమ్లో మీరు చేయాల్సిందేమంటే చక్కగా మీరు మీ పెనిస్ ఎలా ఉంటుంది అనుకోండి, మీ పెనిస్ ఉంది కదా, ఒక్కసారి ఇక్కడ ఏమైనా క్రాక్స్ వచ్చాయా అని గమనించండి. అది తెలియాలంటే డైరెక్ట్ చూస్తే తెలియదు, కొంచెం రైట్ హ్యాండ్తో ఈ స్కిన్ వెనక్కి లాగండి ఇలా. అప్పుడు మీకు ఇదంతా కూడా నిజంగా షుగర్ ఉంటే కొండముచ్చు లెక్క ఎర్రగా అయిపోయి ఉంటుంది. ఇదంతా ఈ మన ట్రయాంగిల్ ఉంది కదా, అది ఎర్రగా చూస్తున్నాం. సార్ ఏం సార్ ఇంత ఎర్రగా అయిపోయింది అని భయం కూడా అవుతుంది మీకు. ఇంకొందరికైతే సార్ పైన ఏం లేదు సార్, మీరు అన్నట్టు పోయి చూస్తే లోపల ఎర్రగా లేదా మచ్చలు తెల్ల మచ్చలు, కొంచెం ఏదో పుండు అయితే ఎట్లుందో అట్లుందని ఇంకొందరు అంటూ ఉంటారు దీని మీద. ఏది మీరు అలా చూసుకున్నప్పుడు. ఇంకొందరు ఇందాక చెప్పినట్టు బయట ఏం లేదు సార్, లోపల మాత్రం కొంచెం లైట్గా ఇప్పుడే క్రాక్ స్టార్ట్ అవుతుందా, మనం అప్పుడే ఎక్కడైనా జారి కింద పడితే చేయికి దెబ్బ తగిలినప్పుడు ఎలా ఉంటుందో టిప్లో అలా ఉంది సార్ అని కొందరు అంటూ ఉంటారు. ఇంకొందరు సార్ మేము చూసుకున్నాం మీరు చెప్పినట్టే, ఫోల్డ్ అయిపోయి తడి తేమగా ఎక్కువసేపు మనం వర్షంలోనూ మన చేతులు కాళ్ళు నీళ్ళల్లో ఉంటే ఎలా ఉంటుంది అలా అయిపోయింది సార్. అంటే సింపుల్గా మీరు రూమ్లోకి వెళ్ళి చక్కగా మీ పెనిస్ టిప్, ముఖ్యంగా ఇదంతా అని చెప్పను, టిప్పులో ఉన్న స్కిన్ను చూసుకోగలిగి నేను చెప్పిన 4 ఫీచర్స్ ఏంటి మరొకసారి చెప్తాను. ఒకటి, నార్మల్గా చూసినప్పుడు క్రాక్స్ ఉండొచ్చు, లేదా స్కిన్ వెనక్కి లాగినప్పుడు క్రాక్స్ మొదలవుతూ ఉండొచ్చు. లోపలంతా కూడా వైట్గా లేదా ఎర్రగా ఉండడము, చాలా రెడ్డిష్గా అయిపోయి సో దెబ్బ తగిలితే ఎలా ఉంటుందో అలా ఉండడము. కొందరికైతే లైట్ చీము కూడా వచ్చినట్టు ఉంటుంది, ఆ స్మెగ్మా ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ దాంతో కలిసిపోయి. లేదా నార్మల్గా ఉన్నప్పుడైనా సరే, అంటే రిట్రాక్ట్ చేయకుండా మీరు దాని మీద ఫోల్స్ అంతా ఉండి ఎక్కువసేపు తడైతే స్కిన్ ఎలా ఉంటుందో అలా అయినా ఉండిండొచ్చు. ఈ సైన్స్ ఉంటే మీరు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. రకరకాల బ్లడ్ టెస్ట్ చేసి ఇది ఉందేమో, మనకు మ్యాక్సిమం కేసెస్లో షుగర్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. షుగర్ ఏదో ఎక్కువ అయిపోయి మీరు భయపడాల్సిన అవసరం లేదు, అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉండిండొచ్చు, ఎందుకంటే మీకు వేరే సిమ్టమ్స్ ఏం లేవుగా. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, చక్కగా HbA1c, చాలామంది డయాబెటాలజిస్టులు వాళ్ళ వీడియోస్లో మీరు చూస్తూనే ఉంటారు, ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మీకు ఆ వాల్యూ 6 కంటే ఎక్కువ ఉంది అనుకోండి, యూజువల్గా షుగర్ స్టార్ట్ అవుతున్నట్టు. భయపడకుండా డయాబెటాలజీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లుంది అంటే దానికి సంబంధించిన సింపుల్ టెస్టులు చేసి ట్యాబ్లెట్స్ లేదా సింపుల్ ఫుడ్ ఎలా తినాలి, ఏం తినాలి, కంట్రోల్ అవుతుందో చెప్తారు. మీరు మర్చిపోకుండా చేయాల్సింది తెలుసుగా. ఈ విధంగా కనపడితే చక్కగా మన క్లినిక్ వచ్చినట్లయితే నిజంగా అది షుగర్ వలన ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా, కొంచెం హిస్టరీ తీసుకొని మీ సైడ్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వేసి నేను మీకు అది ఎందుకు వచ్చిందో చూసి, ఒకవేళ నిజంగా షుగర్కి సంబంధించింది అయితే చక్కటి అందమైన సర్కంషన్ చేయించి స్టేప్లర్ విధానం, కోతా కొట్లు లేకుండా, పెయిన్ లేకుండా త్వరగా హీల్ అయ్యేటట్టు స్టేప్లర్ సర్కంషన్ విధానం ద్వారా మీ ప్రాబ్లం క్లియర్ మొత్తం అంతా చేసేసి చక్కటి అందమైన పెనిస్ను మీకు ఇవ్వడంతో పాటు రేపు ఫ్యూచర్లో సెక్షువల్ ఇష్యూస్ ఎటువంటివి లేకుండా, యూరిన్ ఇన్ఫెక్షన్కి సంబంధించిన ఇష్యూస్ ఎటువంటివి లేకుండా నేను మీకు చక్కగా హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ. ఎస్.